మాజీ సీఎం జగన్ భీమవరం పర్యటనపై మాజీ ఎంపీ సీతారామ లక్ష్మి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఆక్వా రైతులను ఉద్ధపరుస్తారంటూ ఏ అర్హతతో వస్తున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో ఆక్వా రైతులను పట్టించుకోకుండానే జే ట్యాక్స్ పేరుతో భారం మోపారని విమర్శించారు. కూటమి పాలనలో జిల్లా ప్రశాంతంగా ఉంటే జగన్ ఇప్పుడు అశాంతి నెలకొల్పేందుకు వస్తున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో జరిగిన దగాపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు సవాల్ విసిరారు. పార్టీ కూటమి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి దిశగా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజున అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ మరి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా ఉన్న ఈ టైంలో ఎవరైతే ప్రతిపక్ష హోదా లేని నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ రోజున రోడ్డెక్కి లేనిపోని సమస్యలు సృష్టించి ఏదో ఒక సమస్యని వెతుక్కుని ఈ రోజున ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మనందరం చూస్తున్నాం. దాదాపుగా ఆ ఫ్లెక్సీలు కానీ లేనిపోయిన అడావుడి కానీ దేనికి రైతుల కోసం ఆక్వా రైతుల కోసం మరి ఇదందరూ కూడా తెలుసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆక్వా రైతుల కోసం ఎన్నో రకాలుగా వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటమే కాదు, రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వటమే కాదు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం తెలుసు. మరి 5 సంవత్సరాల కాలంగా ఇదే ప్రభుత్వం ఆక్వా రైతుల మీద మరి వాళ్ళ ఫీడ్ మీద ట్యాక్స్ చేసి అవి ఒక ట్యాక్స్ రూపంలో ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. వసూలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కూడా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన భీమవరంలో పర్యటిస్తున్నారు. ఆయన దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఆక్వా రైతాంగానికి కూటమి ప్రభుత్వం ఏదో మోసం చేసింది, నష్టం చేసింది అనేది ఒక స్లోగన్ ఇస్తున్నారు. ముందుగా మీడియా మిత్రుల ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆయన పార్టీని నాయకత్వం చేసే వాళ్ళని అయితే ప్రశ్నిస్తున్నాను. మీరు రైతులను పరామర్శించడానికి వస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారో ఎన్ని ఫ్లెక్సీలు కడతారని చూసుకుంటా వస్తున్నారు అనేది సమాధానం చెప్పాలని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రేపు ముందర చంద్రబాబు నాయుడు చేసిన పని కన్నా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఏదైతే నువ్వు పలకరిస్తా వస్తున్నావు రైతుల్ని ఏ రకంగా మోసం చేసావు, నువ్వు ఏ రకంగా దగా చేసావు, ఏ రకంగా అన్యాయం చేసావు అనేది నేను సూటిగా ప్రశ్నిస్తాను. నీకు దమ్ము ఉంటే రేపు పొద్దున్న నేను చెప్పే విషయాలన్నింటి మీద నువ్వు సభలో మాట్లాడే దమ్ము మీ పార్టీకి ఉందని చెప్పి విరోధంగా అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్